హాయ్ అండి. నేను చాలా రోజులు పెట్టయితే సోమవారం తులసి మాల సమర్పించాలనుకుంటున్నాను. అదైతే రోజు రోజుకైతే పోస్ట్‌పోన్ అవుతుంది. రేపు ఎలాగైనా ఎళ్ళాలనుకున్నాను. నేనేంటంటే నాకైతే కొన్ని రోజులు పెట్టయితే మనసు ఏం బాగోట్లేదండి. ఈ వంక పెట్టుకొనైనా మొక్కు చెల్లించుకుందామని అయితే ఎళ్ళాను. నాకున్న డౌట్‌లు కూడా నేనైతే పూజారి గారిని అడిగాను, కనుక్కున్నాను. ఆయన నాకు పాజిటివ్‌గానే చెప్పారు. "మీరు ఎవరు ఏమనుకున్నా పట్టించుకోవద్దమ్మా. మీరు ఇలాగే చేయండి, ఇలాగే చెప్పండి, ఇలాగ చూసుకొని మీరు ఒకళ్ళ మాటలు పట్టించుకోవద్దయితే" నాకైతే చాలా బాగా చెప్పారు. నిన్ను నా కూతురులెక్క భావించి నువ్వు చేసే పని నేను సపోర్ట్ చేస్తున్నానన్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను తులసి మాలలో మందార పూలు కూడా ఏసి కట్టానండి. అలా ఏసి కట్టకూడదంట నాకైతే పంతులు గారు చెప్పారు. తులసి దళానికి చెందిన మించిన పువ్వంటూ ఏది లేదంట. అందులో మెయిన్ థింగ్ ఏంటంటే బంతి పూలు కానీ, మందార పూలు కానీ, ఒంటిరెక్క మందారాలు కానీ సోమవారికి పెట్టరంట. కదమ పూలు ఏయైనా పెడతారంట. "నువ్వు పూలు మాల విడిగా, ఇది మాల విడిగా అయితే తీసుకురావాలమ్మా" అన్నారు. నాకైతే నేను తీసుకెళ్ళిన మాల ఏస్తారో ఎయ్యరో అని అనుకున్నాను నేనైతే. అలాంటివి ఏమీ లేకుండా చక్కగా నేను తీసుకెళ్ళిన మందార పూలు ఒకటి తీసేసి మాల అయితే దేవుడికైతే సమర్పించారండి. నేనైతే గుళ్ళో వీడియోలు కానీ, ఫొటోస్ కానీ ఏమీ తీయదలుచుకోలేదు. ఎందుకంటే నేను వెళ్ళిన పని చూసుకొని మనశ్శాంతిగా వెళ్ళి రావాలనుకున్నాను. అందుకని గుళ్ళో అయితే ఇటువంటి వీడియోస్ అయితే నేను తీయలేదు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన్ని మళ్ళీ అడిగాను, నాకు కుదిరినప్పుడల్లా కట్టి పంపిస్తానండి మాల సోమవారికి ఏంటంటే, "అమ్మ చాలా మంచిదమ్మా, తీసుకురాండి నేనేస్తాను. మీరు అనుకునే కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు తులసి మాల సమర్పించడం వల్ల. తెలియని వాళ్ళకి కూడా చెప్పండి" అన్నారైతే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీరేమంటారో కామెంట్ అయితే చేయండి. నా వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.